మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతున్న వారణాసి మీద ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఈ ప్రాజెక్ట్ మీద హైప్ మరింత పెరిగింది. సినిమాలో అడ్వెంచర్, ఫిక్షన్, మైథాలజీ అంశాల మేళవింపుతో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నామని రాజమౌళి స్పష్టం చేశారు. ముఖ్యంగా రామాయణానికి సంబంధించిన ఒక కీలక ఘట్టం సినిమాలో ఉండబోతుందనే ప్రచారం భారీగా వైరల్ అవుతుంది. ఆ సీక్వెల్స్ లో మహేష్ బాబు శ్రీరాముడి లుక్ లో కల్పించనున్నారు. అంచనాలైతే అభిమానులలో మరో స్థాయి ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొత్తానికి ఈ ఈవెంట్ తోటే వారణాసిని పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ లోకి తీసుకొచ్చారు జక్కన్న. అయితే వారణాసి టైటిల్ వివాదం, దేవుళ్ల మీద రాజమౌళి కామెంట్స్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్ర బడ్జెట్ గురించి బాలీవుడ్ మీడియా ఆసక్తికర కథనాలని బయటపెడుతోంది. మొదట్లో 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలైతే వెలువడ్డాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అత్యాధునిక టెక్నాలజీ, భారీ సెట్ల నిర్మాణం, గ్లోబల్ లొకేషన్స్ వాడుకతో వారణాసి బడ్జెట్ 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇక ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత భారీ సింగిల్ పార్ట్ సినిమా ఇప్పటి వరకు రాలేదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇక రాజమౌళి విజన్ కి తగ్గట్లు ప్రతి ఫ్రేమ్ లోనూ అద్భుతమైన విజువల్ గ్రాండియర్ చూపించేందుకు ప్రొడక్షన్ హౌస్ శ్రీ దుర్గా ఆర్ట్స్ ఎలాంటి రాజీ పడట్లేదంట. రామాయణ ఫ్రాంచైజీ కోసం బోలెడంత బడ్జెట్ వెచ్చిస్తున్న బాలీవుడ్ ని దృష్టిలో ఉంచుకొని వారణాసిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ భారీ పెట్టుబడి పెడుతున్నారట. ఇక మేకర్స్ అతిపెద్ద స్కేల్లో ఉండే కొన్ని ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం మాత్రమే 100 కోట్లు ఖర్చవుతుందనే సమాచారం కూడా వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ పెరగడానికి మరొక కీలక కారణం గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఈవెంట్ కోసం ప్రొడక్షన్ హౌస్ దాదాపుగా 30 కోట్లకి పైగా ఖర్చు చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే ఇంటర్నేషనల్ మీడియా ఆతిథ్యాలు, భారీ ఎల్ఈడి సెటప్, ప్రెజెంటేషన్ టెక్నాలజీ అన్నీ కలిపి ఈ ఈవెంట్ ఖర్చుని భారీగా పెంచేశాయి. ఈ చిన్న ప్రమోషన్స్ కి ఇంత ఖర్చు పెడితే సినిమా పూర్తి ప్రమోషన్స్ క్యాంపస్ మీద సుమారుగా 200 కోట్ల వరకు వెచ్చించనున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మహేష్ బాబు ఈ చిత్రంలో హీరోగానే కాకుండా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్ గా ఉంటారని సమాచారం. రాజమౌళి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా షేర్ ఆధారంగా ఒప్పందం చేసుకున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్ చెప్తున్నాయి. ఇక హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రాకి 30 కోట్లకి పైగా పారితోషికం ఆఫర్ చేసినట్లుగా వినికిడి. అయితే ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార్ కూడా 10 కోట్లకి పైగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ భారీ పారితోషికం కూడా సినిమా మొత్తం ఖర్చుని మరింత పెంచుతున్న అంశాలే. మొత్తానికి వారణాసి బడ్జెట్, కథా నేపథ్యంలో ఉన్న మిస్టరీ, గ్లోబల్ స్టాండర్డ్ మేకింగ్స్ అన్ని కలిపి ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా నిలబెట్టాయి.